నాడు జగన్ పరిపాలనలో ఉపాధ్యాయుల బీఆర్టీఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే నేడు కూటమి పరిపాలనలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై ఉగ్రరూపంతో రగిలిపోయారు. అధికారంలోకి వచ్చే 16 నెలలు అవుతున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఉపాధ్యాయుల సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే విధంగా చర్యలు తీసుకోవడం తప్ప ఉపాధ్యాయులకు యాప్లు భారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనే తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఉన్నతీకరించిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోరారు. ఏకీకృత సర్వీసెస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలోని అసంబద్ధతను తొలగించాలని అన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు 30% మధ్యంతర అభివృద్ధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగులకు పెండింగ్ డిఏ పిఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యా సంస్కరణల మీద బోధనేతర పనులు అప్పచెప్పకూడదు ఉపాధ్యాయులకు అనే దాని మీద, అలాగే ఆర్థిక సమస్యలకు సంబంధించి పిఆర్సీ కమిటీ అపాయింట్మెంటు, అలాగే డిఏలు విడుదల, హెల్త్ కార్డులు పనిచేసేట్లు చూడటం, మిగిలిన సమస్యల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులంతా విజయవాడ ధర్నా చౌక్ తరలివచ్చారు. వేలాది మంది ఈ కార్యక్రమానికి తమ మద్దతు తెలియజేయడం ద్వారా, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా వారిలో ఉన్న ఆందోళనని, వారి ప్రతిస్పందనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఫ్యాప్టో ఏదైతే పిఆర్సీ, డిఏ మిగిలిన అంశాల మీద ఏదైతే ఫ్యాప్టో చేస్తుందో దానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము డిఏలన్నింటినీ కోల్పోయే పరిస్థితి, 30,000 కోట్ల రూపాయల బకాయిలన్నింటినీ కూడా అలాగే ఉండే పరిస్థితి. పిఆర్సీ కమిటీ అపాయింట్ చేస్తే అతను రాజీనామా చేసిన పరిస్థితి. మాకు సంబంధించిన జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఏలు కానీ, పదవి విరమణ బెనిఫిట్స్ కానీ, సరెండర్ లీవ్ కానీ దేని చేయని పరిస్థితి. 3,600 కేసులు ఉద్యోగుల మీద గత ప్రభుత్వం పెట్టిన పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వంలో మెరుగైన పరిస్థితిని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ ఆశిస్తున్నారు. కానీ 15 నెలలైనా కనీసం పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయకపోవటం, హెల్త్ కార్డ్స్ మీద ఇంతవరకు దృష్టి పెట్టకపోవటం, 4 డిఏలు పెండింగ్ అయినా డిఏలని మంజూరు చేయకపోవడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినా కన్నా మేము కాస్త ఊపిరి తీసుకుంటామన్న భావనలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ భావనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనుభవానికి అనుగుణంగా మాకు సంబంధించిన పిఆర్సీల మీద, డిఏల మీద, హెల్త్ కార్డులు పనిచేసే అంశాల మీద, మా సరెండర్ లీవ్ బకాయిల మీద ఒక ఖచ్చితమైన వైఖరితో, ఒక ఖచ్చితమైన రిజల్ట్తో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం.